మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామందికి వస్తున్నటువంటి చిన్నపాటి భయం కావచ్చు, సందేహం కావచ్చు. 2025 ఏమిటండి ఇందులో ఉన్నది? నిజం చెప్పాలి అంటే ఇందులో ఉన్నది ఏమిటి అంటే 2025లో 2 ఉందండి. ఎప్పుడైతే 2 వైబ్రేషన్ ఎఫెక్ట్ దాటుతుందో తర్వాత ఇమ్మీడియట్గా 0 వస్తుంది. కాబట్టి ఆ 0 ఎఫెక్ట్ ఏమిటండి? 0 అంటే ఏమిటి? మనం లేకపోవటం, మన ఉనికి లేకపోవటం. 2 మనకి ధనాన్ని ఇస్తుంది అని అంటే కనుక 2 ఎఫెక్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో 0లో అంటే ధనం పరంగా మనం 0 అవుతాము అని అర్థం. మళ్ళీ 2 ఎఫెక్ట్ అయినప్పుడు, ఈ 0 ఎఫెక్ట్ తగ్గినప్పుడు 2 మీకు ధనాన్ని ఇస్తే ధనం కలుగుతుంది. దాని తర్వాత 5లో మీరు కొన్ని విషయాలు చూసుకోండి. 5 మీకు అప్పులు ఎక్కువ చేయొచ్చు. 5 మీకు నర్వస్ సిస్టంలో ప్రాబ్లమ్స్ని ఇవ్వచ్చు. 5 మీకు వైరస్ అటాక్ని ఇవ్వచ్చు. 5 అనుకోని సక్సెస్ని ఇవ్వచ్చు. కాబట్టి 5 ఏమి ఇస్తుందో తెలియదండి. 5 బట్ అందరికీ ఇస్తుంది. 5లో పుట్టిన వాళ్ళకి మాత్రమే 5 కాదండి. ఇది ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాళ్ళకి 2025లో 2 ఏమి ఎఫెక్ట్ ఇస్తుందో ఆ ఎఫెక్ట్ ఒకసారి 0 అవుతుంది. 0 అయిన తర్వాత మళ్ళీ 2 మీకు రైజ్ అవుతుంది. దాని తర్వాత 5లో ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కళ్ళు పడి తీరాలి. అర్థమైందండి? అందుకే స్టాంపేడ్స్ అంటే తొక్కిసలాటలు, గాయపడటాలు, చనిపోవటాలు, వాటర్ ద్వారా చనిపోవటం. అర్థమైందండి? ఎప్పుడైనా సరే ఈ సంవత్సరంలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అంశమే నీరు. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళి చూడండి. ఆ ప్రాజెక్ట్ని చూస్తుంటే అంటే ఒక మిస్టికల్ పర్సన్గా నాకైతే దాని చుట్టూ వినబడే ఘోష వినబడుతుందండి. అది ఏదన్నా కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చండి. ఇంకెక్కడికి వెళ్ళినా కనపడే ప్రాజెక్ట్స్ వెనకాల నాకు ఒక ఘోష వినపడుతుందండి. అందుకే నేను జాగ్రత్త చెప్తున్నాను. 2025 నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అంత ఈజీగా ఉండదండి 2025 వాటర్ విషయంలో. మింగేయచ్చు, కబళించవచ్చు. ఒక్కసారి సముద్రం ఉప్పొంగి వచ్చిందనుకోండి, కొన్ని కనపడవు కదా. ద్వారకా నగరమే వెళ్ళిపోయింది, కృష్ణుడు నిర్మించిన ద్వారకే వెళ్ళిపోయిందండి. ఆఫ్టర్ ఆల్ ఇంకెంతండి, మనం మనుషులం, మనం వెళ్ళిపోవడానికి ఎంతసేపు పడుతుంది? నీళ్లతో జాగ్రత్త. 2025లో మధ్యలో ఉన్న 0 మాయం చేయటానికి ఉద్దేశించబడినటువంటిది. కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో కేర్ఫుల్గా ఉండాల్సింది. నీళ్లతోటి ఆడుకోవద్దండి, నీళ్లతోటి దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్తే ఇంతే సంగతులు. నెక్స్ట్ ఇంకొకటి ప్రమాదాలు. జాగ్రత్త. ప్రాణం పోయిన తర్వాత ఏ జాగ్రత్త ఏమీ చేయదు. ఉండగానే ఆలోచించుకోండి. భగవంతుడంటే భక్తి ఉండటం సామాన్యం, భగవంతుడంటే క్రేజ్ ఉండటం సామాన్యం, భగవంతుడంటే ఇష్టం ఉండటం సామాన్యం. కానీ భగవంతుడి శక్తి ఉంటుంది చూసారా, ఆయన కూడా ఒకసారి గమ్మునుండిపోతాడు. ఎందుకండి అలా తోసేసుకోవటం? ఎందుకలా మన ప్రాణం మీదకి తెచ్చుకోవటం? మన ప్రాణాన్ని మించిందా మనకున్న ఇష్టం? మన ప్రాణాన్ని మించిందా మనకున్న ఫేవరిజం? ఆలోచించండి. ఒక 3 అక్షరాలు ఉన్నటువంటి శక్తిని ఒక రాష్ట్రం భరించగలిగింది. ఇప్పుడు మళ్ళీ 3 అక్షరాలు ఉన్న వ్యక్తి రైజ్ అవుతుంటే తగ్గించాల్సిన అవసరం మనుషులుగా మన మీదే ఉంది. పెంచొద్దండి, ఎప్పుడు కూడా పెంచొద్దు. ఒక శక్తిని మనం పెంచుతున్నామంటే అది పాజిటివ్ అయితే పర్వాలేదు. ఒక నెగిటివ్ శక్తిని పెంచకండి. పెంచితే భరించాల్సింది, బలైపోవాల్సింది మీరే. చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బీ కేర్ఫుల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.